వెల్కమ్ టు జేపీ స్టడీ. లాస్ట్ వీడియోలో మనం యూరోపియన్ల రాక టాపిక్లో డచ్ గురించి, డచ్ వాళ్ళ గురించి, ఆంగ్లో ఫ్రెంచ్ పోటీ గురించి చూసాం కదా. ఇక ఈ వీడియోలో ఫ్రెంచ్ వారి వైఫల్యానికి గల కారణాలు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఇక ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి, ఫ్రెంచ్ వారి వైఫల్యానికి గల కారణాలు. ఆంగ్లేయులు వాణిజ్య నౌకాదళ ఆధిపత్యం ఎక్కువగా ఉండటం. ఫ్రెంచ్ వారి వైఫల్యానికి కారణం ఏంటిది? ఆంగ్లేయుల యొక్క వాణిజ్య నౌకాదళ ఆధిపత్యం ఎక్కువగా ఉండటం. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోవడం, ఇది కూడా ఒక కారణం. బ్రిటిష్ వారికి బెంగాల్లో బలమైన స్థావరాలు ఉండగా ఫ్రెంచ్ వారికి దక్కన్లో మాత్రమే మద్దతు లభించింది. బ్రిటిష్ వారికి బెంగాల్లో కూడా బలమైన స్థావరాలు ఉన్నాయన్నమాట. ఫ్రెంచ్ వారికి దక్కన్లో మాత్రమే మద్దతు లభించింది. ఫ్రెంచ్ వారికి ఒకే ఓడరేవు, అది పాండిచ్చేరిలో ఉండగా బ్రిటిష్ వారి ఆధీనంలో కలకత్తా ఓడరేవు, బొంబాయి ఓడరేవు, మద్రాసు ఓడరేవులు ఉన్నాయి. ఫ్రెంచ్ జనరల్స్ మధ్య అభిప్రాయ భేదాలు కూడా ఒక కారణం. ఫ్రెంచ్ వారి వైఫల్యానికి ఫ్రెంచ్ జనరల్స్ మధ్య అభిప్రాయ భేదాలు కూడా ఒక కారణం. ఐరోపా యుద్ధాల్లో ఇంగ్లాండ్ గెలిచి పూర్తి శక్తివంతంగా మారడం. ఐరోపా యుద్ధాల్లో ఇంగ్లాండ్ గెలిచి పూర్తి శక్తివంతంగా మారడం కూడా ఫ్రెంచ్ వారి వైఫల్యానికి ఒక కారణం. డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చూద్దాం. డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1616లో నెలకొల్పారు. క్రీస్తు శకం 1620లో ట్రాన్సిబార్ తమిళనాడులో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు శకం 1620లో ట్రాన్సిబార్ తమిళనాడులో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు క్రీస్తు శకం 1676లో సేరంపూర్లో బెంగాల్లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎక్కడ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు? బెంగాల్లోని సేరంపూర్. ఏ సంవత్సరంలో? క్రీస్తు శకం 1676లో. అయితే డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎక్కువ కాలం తమ ప్రభావాన్ని చూపలేకపోయారు. క్రీస్తు శకం 1845లో భారతదేశంలోని తమ ఆస్తులను బ్రిటిష్ వారికి విక్రయించారు. ఎవరు? డెన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చూద్దాం. తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి ఇంగ్లీష్ అసోసియేషన్ లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. అసలు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు ఏర్పడిందంట? తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి ఇంగ్లీష్ అసోసియేషన్ లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడింది. వ్యాపార నిమిత్తం మొదటిసారి భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయుడు జాన్ మిల్డెన్ హాల్. క్రీస్తు శకం 1599లో ది మర్చెంట్ అడ్వెంచర్స్ అని పిలిచే ఆంగ్ల వ్యాపార బృందం భారత్లో తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ రాణి ఎలిజబెత్కి దగ్గరకు వెళ్ళారు. చూడండి, ఏ బృందం తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు రాణి ఎలిజబెత్కి అనుమతి కోరుతూ వెళ్ళారు? ది మర్చెంట్ అడ్వెంచర్స్ అని పిలిచే వ్యాపార బృందం. ఏ సంవత్సరంలో? క్రీస్తు శకం 1599లో. క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31, క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31 ఆమె వ్యాపారానికి అంగీకరిస్తూ రాయల్ చార్టర్ను చేశారు. అంటే అధికారికంగా మంజూరు చేశారు. వాళ్ళ వ్యాపారానికి ఎప్పుడు ఆమోదయోగ్యం ఇచ్చారు? క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31లో. ఎవరిచ్చారు ఆమోదయోగ్యం? రాణి ఎలిజబెత్కి. అప్పుడు అధికారికంగా మంజూరు చేశారు, రాయల్ చార్టర్ను చేశారు. ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భవించింది. క్రీస్తు శకం 1609లో సూరత్లో వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పేందుకు అనుమతి కోరుతూ విలియం హకిన్స్ మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి వెళ్ళాడు. చూడండి, సూరత్లో వాళ్ళ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి తీసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళారు? మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ ఆస్థానానికి. క్రీస్తు శకం 1612లో జహంగీర్ విలియం హకిన్స్
ప్రతిపాదనకు అంగీకరించారు. ఏ సంవత్సరంలో అంగీకరించారు జహాంగీరు? క్రీస్తు శకం 1612లో. క్రీస్తు శకం 1613లో కెప్టెన్ బస్ట్ సూరత్, కాంబాయా, అహ్మదాబాద్, గోవాల్లో ఫ్యాక్టరీలు స్థాపించేందుకు అనుమతి పొందాడు. కెప్టెన్ బస్టు క్రీస్తు శకం 1613లో సూరత్లో, కాంబాయా, అహ్మదాబాద్, గోవాల్లో ఫ్యాక్టరీలు స్థాపించేందుకు అనుమతి పొందాడు. క్రీస్తు శకం 1615లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్కి తన రాయబారిగా సర్ థామస్ రోను మొఘల్ ఆస్థానానికి పంపించాడు. చూడండి, జేమ్స్కి తన రాయబారిగా ఎవరిని పంపించాడు మొఘల్ ఆస్థానానికి? సర్ థామస్ రోను. ఏ రాజు? ఇంగ్లాండ్ రాజు. ఏ సంవత్సరంలో? క్రీస్తు శకం 1615లో. అతడు భారత్లోని వివిధ ప్రాంతాల్లో కర్మాగారాలు నిర్మించడానికి అనుమతి తీసుకున్నాడు. క్రీస్తు శకం 1619లో ఆంగ్లేయులు ఆగ్రా, అహ్మదాబాద్, బరోడా, బ్రోచ్లలో ఫ్యాక్టరీలు స్థాపించారు. ఎప్పుడు ఆంగ్లేయులు ఆగ్రా, అహ్మదాబాద్, బరోడా, బ్రోచ్లలో ఫ్యాక్టరీలు స్థాపించారు? క్రీస్తు శకం 1619లో. ఆంగ్లేయులు దక్షిణ భారతదేశంలో తమ మొదటి కర్మాగారాన్ని క్రీస్తు శకం 1626లో మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. క్రీస్తు శకం 1633లో ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటిసారి తూర్పు భారతదేశంలో ఫ్యాక్టరీలు నెలకొల్పింది. ఒడిస్సాలోని హరిహరపూర్, పాట్నా, బాలాసోర్లలో ఫ్యాక్టరీలను స్థాపించింది. కోరమండల్ తీరంలో ఆంగ్లేయులు ప్రధాన కార్యాలయం మచిలీపట్నంగా ఉండేది. కోరమండల్ తీరంలోని ఆంగ్లేయుల ప్రధాన కార్యాలయం ఏది? మచిలీపట్నం. క్రీస్తు శకం 1661లో దీన్ని మద్రాసుకు మార్చారు. ఎప్పుడు దీన్ని మచిలీపట్నం నుంచి మద్రాసుకు మార్చారు? క్రీస్తు శకం 1661లో. క్రీస్తు శకం 1668లో పశ్చిమ తీరంలోని కంపెనీకి బొంబాయి ప్రధాన కార్యాలయంగా మారింది. క్రీస్తు శకం 1690లో జాబ్ చార్నక్ బెంగాల్లోని సుతానుతి ప్రాంతంలో కర్మాగారాన్ని స్థాపించాడు. ఎవరు? జాబ్ చార్నక్. ఎక్కడ? సుతానుతి ప్రాంతంలో. ఏ సంవత్సరంలో? క్రీస్తు శకం 1690లో. ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1698లో బెంగాల్లోని సుతానుతి, కాలికట్, గోవిందపూర్ గ్రామాలను అక్కడి జమీందారు నుంచి కొనుగోలు చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి జమీందారుల నుంచి బెంగాల్లోని సుతానుతి, కాలికట్, గోవిందపూర్ గ్రామాలను కొనుగోలు చేసింది. తర్వాతి కాలంలో ఆ ప్రాంతమే కలకత్తా నగరంగా అభివృద్ధి చెందింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార రాజధానిగా కలకత్తా నగరం మారింది. బొంబాయిలో ముద్రించిన నాణేలను మొఘల్ సామ్రాజ్యం అంతటా అనుమతించారు. బొంబాయిలో ముద్రించిన నాణేలను మొఘల్ సామ్రాజ్యం అంతటా కూడా అనుమతించారట. కంపెనీ నిర్మించిన ప్రతి కర్మాగారం గవర్నర్ ఇన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉండేది. దీనికి గవర్నర్ అధ్యక్షుడుగా ఉండేవాడు. ఇందులో సీనియర్ వ్యాపారులు సభ్యులుగా ఉండేవారు. చూడండి, కంపెనీ నిర్మించిన ప్రతి కర్మాగారానికి గవర్నర్ ఇన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉండేదన్నమాట ఆ కంపెనీ. దీనికి గవర్నర్ అధ్యక్షుడుగా ఉండేవాడు. సీనియర్ వ్యాపారులు సభ్యులుగా ఉండేవారు. పాలనా విధానాలను నిర్ణయించే సర్వోన్నత అధికారం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కు ఉండేది. మద్రాసు, బొంబాయి, కలకత్తాలోని బ్రిటిష్ స్థావరాలు అభివృద్ధి చెందుతున్న నగర కేంద్రాలుగా మారాయి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో సార్వభౌమ రాజ్య హోదాను పొందేందుకు మొగ్గు చూపింది. చూడు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో సార్వభౌమ రాజ్య హోదాను పొందేందుకు మొగ్గు చూపింది. ఇలా యూరోపియన్ల రాక ఇలా ఉండేదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.